కాకా వెంకటస్వామి మెమోరియల్ పేరుతో హెచ్సీఏ నిర్వహించదలసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 టోర్నమెంటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది పూర్తిగా బీసీసీఐ నియమావళికి 38కి విరుద్ధమని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. బీసీసీఐ నియమావళి ప్రకారం క్రికెట్ పరిపాలన లేదా క్రికెట్ కార్యకలాపాల్లో మంత్రులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ జోక్యం చేసుకోవడం నిషేధితమని స్పష్టం చేశారు. హెచ్సీఏతో కాకుండా ప్రైవేటుగా టోర్నమెంట్ నిర్వహించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని టీసీఏ స్పష్టం చేసింది. ఇంత క్రిస్టల్ క్లియర్ గా విపులంగా కొలాబరేట్ కన్సల్ట్ టీసీఏ కొలాబరేట్ విత్ టీసీఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ ఇన్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ అని క్లియర్ గా రాసి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ ని తుంగలో దొక్కిన వీళ్ళు. హానరబుల్ జస్టిస్ నవీన్ రావు గారు సింగిల్ మెంబర్ కమిటీ అడ్మినిస్ట్రేటర్ గా జస్టిస్ నాగేశ్వరరావు గారి ఏదైతే స్థాయి ఉందో పవర్స్ ఉన్నాయో ఆ స్థాయిలో ఆ లైన్ లో పనిచేయడానికి పవర్స్ ఉన్నాయి మీకు అయ్యా అని 10 సార్లు చెప్పినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మీరు ఎందుకు హెచ్సీఏ వల్ల దురాఘాతాలు ఆపలేకపోతున్నారని క్వశ్చన్. మీ కంట్రోల్లో హెచ్సీఏ లేకపోతే మీరు పదవికి రిజైన్ చేయండి, హైకోర్టుకు చెప్పండి. కన్సల్ట్గా మన హెచ్సీఏకి చెప్పింది కాబట్టి హెచ్సీఏ బ్రాండ్ వాడితే ఖచ్చితంగా టీసీఏ ద్వారా పోవాల్సిందే. లేదంటే బీసీసీఐతో చెప్పండి, లేదంటే కోర్టులో మీరు ఆర్డర్ తీసుకోండి. టీసీఏతో మీకు సంబంధం లేదు, బీసీసీఐ తప్పు చెప్పింది అని ఆర్డర్ తీసుకురండి చెప్తా. లేకుంటే మీరు చెప్పండి మంత్రులారా. నేను అజరుద్దీన్ గారిని వివేక్ గారిని అడుగుతున్నా, శ్రీహరి గారు మంత్రి గారిని అడుగుతున్నా. క్రికెట్ లేని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తుంది బీసీసీఐ. ఇంత డిమాండ్ ఉన్న దగ్గర ఎవరిని చూసి ఎందుకు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.